ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. మున్సిపాలిటీలో 51.92 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. దీనిపై సివిల్ సూట్ను దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్రోహ బుద్ధి బయటపడిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. విచారణకు అర్హత లేని పిటిషన్తో పోలవరం నల్లమల సాగర్ కు సహకారం అందిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో జిల్లాలు మండలాల పునర్విభజనపై సీఎం క్లారిటీ ఇచ్చారు. త్వరలో విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. కొత్త జిల్లాలను ముట్టుకుంటే అగ్గి రాజేస్తామని ధ్వజమెత్తారు. ఆచార్య యూనివర్సిటీలోని పేపర్ లీకేజ్ వ్యవహారంలో 30 మంది ఏఈఓలను సర్కార్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు 30 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 50% రిజర్వేషన్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పోగా మిగిలినవి బీసీలకు కేటాయించింది. రాష్ట్రంలో సాగు భూముల రిజిస్ట్రేషన్ల ఆడిట్ పై నిర్లక్ష్యం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏసీబీ, సైబర్ సెక్యూరిటీ విభాగాలు దృష్టి సారించాయి. వైఎస్ వివేక హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ తదుపరి దర్యాప్తును ఇద్దరికే పరిమితం చేయడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీధి కుక్కల కేసులో సుప్రీం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చిన్నపిల్లలు, వృద్ధులపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిస్తే వాటికి తిండి పెడుతున్న వారిదే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. త్వరలో ప్రభుత్వం తరపున అందరికీ 100% ఉచిత వైద్యం అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చికిత్స కోసం భూములు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ప్రజలకు ఇక రావని ఆయన అన్నారు. 2025 వార్షిక నివేదికను జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా విడుదల చేశారు. మొదటి స్థానంలో డ్రగ్స్, గంజాయి కేసులు, రెండో స్థానంలో పోక్సో, సైబర్ కేసులు ఉన్నట్టు వివరించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 1,00,000 వీసాలను అమెరికా రద్దు చేసింది. ట్రంప్ సర్కార్ దూకుడు ఇందులో మాత్రమే కనిపిస్తుందని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.